హాయ్ అండి. వెల్కమ్ టు తమిళ దుర్గా షార్ట్స్. ఇంక మధ్యాహ్నం వంటలు కూడా పూర్తయిపోయినాయండి. పప్పు, క్యాబేజీ వండి రసం అయితే పెట్టాను. ఇంకా టిఫిన్‌లాగా ఏంటంటే అన్నమే తినేస్తాం కదా! చిన్నుకు మాత్రం రాగి జావ అయితే పెట్టాననమాట. ఇంకా గోళం నిండా నీళ్ళైతే పట్టేసున్నాయండి. మా మరిది గారు మోటర్ అయితే వదిలారంట. ఇంక నేనైతే షెడ్ దగ్గరికొచ్చానండి. ఇంకా కొంచెం చూస్తే ఇవాళ నీట్‌గానే అనిపించింది. ఎందుకంటే రోజు క్లీన్ చేస్తున్నాను కాబట్టి ఇవాళ అంత పనిగా ఏమీ లేదనమాట. ఇంక 4 వైపులా శుభ్రం చేసేసుకుందామని ఫస్ట్ ఒక వైపయితే క్లీన్ చేస్తున్నాననమాట. ఇంకా ఇక్కడ చూసారా ఒకవైపు అయితే క్లీన్ చేశాను. ఇంకా అటువైపు క్లీన్ చేస్తాను. ఇంక ఇటువైపు ఇంకా 3 వైపులైతే ఉందనమాట. ఫస్ట్ 4 గిన్నెలైతే పేడ కొట్టేసి వచ్చేసానండి. ఇంకా ఒక వైపయితే ఉంది. ఇంక ఈ మూలంతా క్లీన్ చేసుకోవాలి. ఇంకా అక్కడక్కడ పోగుల కింద పెట్టాను చూసారా అవన్నీ అయితే క్లీన్ చేయాలి. ఇంకా ఇలా ఎప్పటికప్పుడు నీట్‌గా చేసేస్తే ఇంకా గాలి కూడా వేస్తుంది, ఎండ కూడా వస్తుంది కాబట్టి నీట్‌గా ఆరిపోయి ఉంటది. ఏ స్మెల్ అయితే ఉండదనమాట. అలానే ఆవులకు కూడా దోమలైతే కుట్టవండి. మనం ఎంత నీట్‌గా ఉంచుకుంటే ఆవులు అంత ఆరోగ్యంగా ఉంటాయన్నమాట. ఇంక మొత్తం అంతా క్లీనింగ్ అయితే అయిపోయిందండి. మొత్తం అంతా శుభ్రం చేసేసా. ఒకసారి అంతా చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్‌గా ఉంది కదా! ఇంకా మా పక్కింటి ఒక అమ్మమ్మ ఉంటారనమాట. ఆవిడ అంటున్నారు, "నువ్వు వచ్చినప్పటి నుంచి ఇక్కడ చాలా నీట్‌గా అయితే చేసుకుంటున్నావమ్మా. వచ్చినప్పటి నుంచి నీట్‌గా ఉందని" చెప్పి అయితే అంటున్నారనమాట. ఇప్పుడే ఆవిడ వెళ్ళారండి. ఇంక ఇక్కడ గోళం నిండా నీళ్ళైతే పట్టేసి ఉన్నాయి కదండీ! అవైతే తీసేస్తాను. డస్ట్‌గా ఉన్నాయి. అవి ఆవులు తాగకూడదు కదా! ఇంకని చెప్పి చేతులు, కాళ్ళు కడిగేసుకొని ఇంకా నీళ్ళైతే మారుద్దామని చెప్పి ఇక్కడ చూస్తున్నాననమాట. మనం ఎప్పుడూ నీట్‌గా ఉంటేనే మన చుట్టూ ఉన్న పరిసరాలు కూడా నీట్‌గా ఉంటాయి కదండీ! ఇంకా ఆవుల దగ్గర దోమలు అవి ఏమీ రాకుండా ఉండాలంటే ఇలా ఎప్పటికప్పుడు అయితే నీట్‌గా చేసేసుకోవాలనమాట. ఇప్పుడు చూస్తే కొంచెం మనసుకి హాయిగా ఉంది. ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటున్నాం కాబట్టి. లోపైతే మా మావయ్య గారు వచ్చారండి. చిన్న దూడపిల్ల ఉంది కదా! అదైతే ఇంటి ఎదురుగా కడుతున్నారనమాట. కొంచెం అక్కడక్కడ ప్లేస్ మారుస్తూ ఉంటే వాటికి కొంచెం ఎనర్జీగా ఉంటదనమాట. ఇంక ఇంటికైతే వచ్చేసానండి. చేతులు కాళ్ళు కడిగేసుకొని మామిడికైతే తింటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.